రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శంకరమఠం వెనుక భాగంలో వేములవాడ అనువంశిక అర్చక ట్రస్ట్ బ్రాహ్మణ నిత్యాన్న సత్రం వారి ఆధ్వర్యంలో అభినవ విద్యాతీర్థ సదనం నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజన్న క్షేత్రంలో సామాజిక సేవలో బ్రాహ్మణుల కోసం ఒక వసతి గృహం ఏర్పాటు చేసుకోవడం సంతోషమని, బ్రాహ్మణ వసతి గృహ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షలు మంజూరు చేస్తున్నామని, రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతి కల్పించడం కోసం అనేక మంది వివిధ కులాల వారీగా సత్రాల నిర్మాణం చేసుకోవడం జరుగుతుందన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో నా సొంత ఎజెండా అంటూ ఏమీ లేదని, అందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం గౌరవ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ, నామల లక్ష్మీరాజం, రామతీర్థపు రాజు, గడ్డం నర్సయ్య, రేవుల మల్లికార్జున్, డాక్టర్ మధు, రాధాకిషన్, ఈశ్వర గారిని, నరహరి శర్మ, బుడం గారి మహేష్, పురాణం రాము, మామిడిపల్లి వెంకటేశం, గర్షకుర్తి వెంకటేశం, చంద్రగిరి శరత్, గోపన్న గారి చందు, నమలికొండ ఉమేష్, మధు, రఘునందన్, బ్రాహ్మణ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ ఉత్సవాలు పెద్దలు హైదరాబాద్ లో ఉన్నటువంటి మిత్రులు కొంత కల్పిస్తూ ఉన్నది. హైదరాబాద్ లో కూడా వేములవాడ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా అనేక లోక కళ్యాణ ఇనిషియేటివ్ కార్యక్రమాలు 1-2 సందర్భాలు గుర్తించడం జరిగింది. వారు కూడా చెప్పడానికి వీళ్ళు పోయేవాళ్ళు చెప్పంటే వీళ్ళు అక్కడ కాలేదు. మరోసారి హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొనే సందర్భం తప్పకుండా పాల్గొంటుందని మాట సందర్భం చెప్తూ ఇక్కడ ఏదైతే శంకర్ మఠానికి సంబంధించిన స్థలమే అయినప్పటికీ సామాజిక సేవలో ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్సవాల కోసం చిన్న చిన్న కార్యక్రమాలు ఉపయోగపడే క్రమంలో ఇక వాడుకోవడం ఆనవాయితీ వచ్చిన సందర్భంలో ఇక్కడ వసతి గృహాన్ని నిర్మించుకోవాలని చెప్పని ముందుకు రావడం అభినందనీయం, ఆనందదాయకం. దానికి మీ సహకారం ఉండాలంటారు కాబట్టి మీ ఆశీస్సులు ఇచ్చేటువంటి వాళ్ళం కాబట్టి ఉండాలని చెప్పారు కాబట్టి తప్పనిసరిగా నేను కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 10 లక్షల రూపాయలు త్వరలోనే 5 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు అంటే 5 లక్షలు అది 2 సార్లు మీకు 5 లక్షలు చెప్పిన. ఎందుకంటే వేములవాడ పట్టణంలో ఇప్పటికే 34 సామాజిక భవనాలు వివిధ కులాలకు ఇచ్చిన 4 లక్షల రూపాయలు. వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్పి 4 లక్షలు ఇచ్చిన తర్వాత 3 లక్షలు ఇవ్వాలంటే ఈ మధ్యలోనే ఆ 34 సంఘాలు కూడా ఆలస్యమైందని 2 లక్షలు కలిపి ఇస్తా ఉన్నా. 34 సంఘాలకు ఇప్పటికే 4 లక్షలు ఇచ్చినా మళ్ళీ 2 లక్షలు కూడా ఇస్తా ఉన్నా వేనాడ పట్టణంలో. ఇది 34 సంఘాలకు ఇచ్చినప్పుడు ఇంకొక 6-7 సపరేట్ వారందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇప్పుడు భవిష్యత్ నెల లోపల వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నా. అందులో భాగంగా మనం కూడా అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇందులో సేవాభావంతో ప్రభుత్వ పక్షాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు నేను 10 లక్షల రూపాయలు చూపించే ఏర్పాటు. ఎందుకంటే వసతి గృహం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయానికి వచ్చేటువంటి వారికి మేలైనటువంటి వసతులు కల్పించవలసిన బాధ్యత దేవస్థానం పైన ఉండడంతో పాటు ఆయా సామాజిక దుర్పతులు, సామాజిక సేవలు వివిధ కులాలు కూడా ఇక్కడ వచ్చి సత్రాలు నిర్మించుకొని వసతులుగా నిర్మించుకొని మొన్న సగర క్షేత్ర వరంగల్ ఇప్పుడు వచ్చి 1100 గజాలు కొనుగోలు చేసుకుని అక్కడ కూడా నిర్మాణం చేస్తారు. అంటే ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సన్నిధిలో మా కులానికి సంబంధించిన ఒక సత్రం ఉండాలి, నిత్యాన్న దానం చేసుకోవాలి, మా వచ్చేటువంటి మా కులానికి సంబంధించిన వారికి కూడా సామాజిక సేవ వేసుకోవాల్సి అనేక మంది చైతన్యవంతులు అయి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా చేసే క్రమంలో ఇక్కడ కూడా బ్రాహ్మణ సత్రానికి సంబంధించిన మీరందరూ కూడా ముందుకు రావడం ఆనందదాయకం, శుభదాయకం, అభినందనీయం అన్నమాట. సందర్భంగా పేరున అందరూ కూడా తెలియదు. ఇటీవల రాజన్న ఆలయాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలనేటువంటి ఆలోచన వచ్చిన రోజు